సౌండ్ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని లేటెస్ట్ అప్డేట్స్ను అక్కడే ఉన్న మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు, ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఒక కొద్ది నిమిషాల క్రితం తెరపడిందని చెప్పి ఏదైతే ప్రతిపక్ష నేత అదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి భారీ ఎత్తున ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కొవ్వొత్తుల ప్రదర్శన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మౌన ప్రదర్శన అని చెప్పి జనసేన కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది. అయితే ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఉన్న నేపథ్యంలో జిల్లా అంతా కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ధర్నాలు, బంద్లు, ఆందోళన కూడా చేయకూడదని చెప్పి ఇప్పటికే గట్టిగా పోలీస్ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ఆందోళనకారులను ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి నేరుగా ఆర్కే బీచ్ కి వెళ్ళాలి, అక్కడ ఆందోళన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రదర్శనలో పాల్గొనాలని యోచించినప్పటికీ కూడా 144 సెక్షన్ ఉండడం వల్ల మీ వెళ్ళడం కుదరదని చెప్పి పోలీస్ వర్గాలు అన్ని కూడా జగన్ అడ్డుకోవడం జరిగింది. అయితే దీంతో పోలీసులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలాసేపు వాగ్వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో అతను తన రన్వేపై కూర్చొని తన నిరసన కొనసాగించడం జరిగింది. కేవలం శాంతియుత వాతావరణంలో ఒక క్యాండిల్ ర్యాలీ చేయడానికి, అదేవిధంగా తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజలు కోరుకుంటున్న హక్కుని తెలియజేయడం కోసం, కేంద్రానికి చెప్పడం కోసం ఒక శాంతియుత వాతావరణంలో ఒక ఉద్యమం చేపట్టడానికి పోలీసులు ప్రభుత్వం ఇలా అడ్డుకోవడం తగదని చెప్పి చాలాసేపు పోలీసులతో వారించడం జరిగింది. అయితే ఆ తర్వాత విశాఖ కమిషనర్ యోగానంద్ వచ్చి ఇక్కడ పరిస్థితిని అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి, అతని అనుచరులు, అతనితో పాటు వచ్చిన విజయసాయి రెడ్డికి, అదేవిధంగా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కూడా వివరించడం జరిగింది. అయితే దాదాపు 2 గంటల సేపు కూడా ఎయిర్పోర్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి ఉండడం జరిగింది. చివరికి అతను ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట క్యాండిల్స్ ప్రదర్శన చేయడం జరిగింది. సిపి రిక్వెస్ట్ మేరకు, అదేవిధంగా విశాఖ జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళన మేరకు జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ఇచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అతను తిరిగి ఎయిర్ ఇండియా విమానంలో తిరిగి హైదరాబాద్ కూడా పయనమైనట్టు మనకు తెలిసింది. అయితే ఏదైతే తన జగన్మోహన్ రెడ్డి ఒక శాంతియుత వాతావరణంలో ఆ ఉద్యమానికి చేయడానికి వచ్చా అతన్ని అడ్డుకోవడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలుతున్నారు. ఎక్కడికక్కడ కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తూ ఇది ప్రతిపక్ష నేతను ఈ విధంగా అడ్డుకోవడం తగదు, తెలుగు ప్రజల హక్కుల్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని అడిగే నేపథ్యంలో ప్రతిపక్ష నేతని అడ్డుకోవడం చాలా సమంజసం కాదని చెప్పి ఎక్కడికక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పాడేరు ఎమ్మెల్యే గిద్దీశ్వర్ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా ఇప్పుడే పోలీసులు అదుపు చేసుకుని వివిధ స్టేషన్లకు తరలించినట్టు తెలిసింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అదుపులోకి జరిగింది. అటు జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ని, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, అదేవిధంగా అందరినీ కూడా ఎక్కడికక్కడ వివిధ స్టేషన్కి పంపించడం జరిగింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీన్ బాబు. మీకు ఎంత తక్కువ కెమెరా ఉన్నా కదా, నాకు కావాలి కాబట్టి
మీకు ఎందుకు తక్కువ కేరళ ఉన్నా కదా నాకు కావాలి కాబట్టి సుమారు 3 గంటల హైడ్రామా అనంతరం జగన్తో పాటు ఇతర నేతలు విశాఖ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శనలకు అనుమతి లేదంటూ విశాఖ సిపి యోగానంద్ వారికి వివరించారు. లాంజ్లో ప్రత్యేకంగా వారితో చర్చించారు. చివరకు పోలీసుల విజ్ఞప్తితో వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీకి బ్రేక్ పడింది. అంతకుముందు ప్రత్యేక హోదా కోసం వైసీపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో జగన్ విశాఖ చేరుకున్నారు. అయితే రన్వే పైనే ఆయనతో పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. క్యాండిల్ ర్యాలీకి అనుమతి లేదని ఆయనకు చెప్పారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా జగన్ టీం రన్వే పైనే చాలాసేపు బైఠాయించింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అనుమతి లేదు కాబట్టి బయటకు పంపడం కుదరదని పోలీసులు ఖరాఖండిగా చెప్పేశారు. వారి తీరుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు రన్వే మీదే ఆపడం ఏమిటంటూ నిలదీశారు. విపక్ష నేత వస్తే ప్రవర్తించే తీరు ఇదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న పోలీసుల పేర్లన్నీ గుర్తున్నాయని, 2 ఏళ్లలో అధికారంలోకి వస్తామని అప్పుడు చెబుతామంటూ విరుచుకుపడ్డారు జగన్. చాలాసేపు పోలీసులతో వాదించారు. అక్కడ తలుపులు మూసివేయడంతో బలవంతంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు నేతలు. ఒక దశలో జగన్తో పాటు ఇతర నేతల కోపం ఓ రేంజ్లోకి వెళ్లిపోయింది. ఇటు ఎయిర్పోర్ట్ బయట కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారు. అయితే జగన్తో పాటు మిగిలిన నేతల్ని తిరిగి హైదరాబాద్ పంపారని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.